మాజీ ప్రధానులు పివి నరసింహరావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్కు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం 5గురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని, పివి హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందన్నారు. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, దీంతో పాటు ప్రాజెక్ట్ తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధులు విడుదలకు అంగీకరించిందని, దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని, వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారు. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం, కర్నూలు హైస్పీడ్ కారిడార్ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని విన్నవించారు. కడప, పులివెందుల, ముదిగుబ్బ, సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్ కొత్త రైల్వే లైన్ను దీంట్లో భాగంగా చేపట్టాలని, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహరావుకు భారతరత్న దక్కడంపై ఏపీకి చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పివికి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఆదర్శనీయుడని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. పివి నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడని, ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవమని పేర్కొన్నారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పివి నాయకత్వ పటిమను ప్రదర్శించారని చంద్రబాబు కొనియాడారు. పివి తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించినందుకు ఈ ఘనత దక్కిందని నారా లోకేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత ఎందరికో స్ఫూర్తిదాయకమని చంద్రబాబు తెలిపారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు.
పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులకు పీవీ శ్రీకారం చుట్టారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని, దళిత మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నా కూడా దళితులకు రాష్ట్రంలో రక్షణ లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులను ఆపడంలో హోంమంత్రి విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చిన జగనన్న మాట తప్పి మడం తిప్పారన్నారు. వైఎస్ఆర్ వారసులంటే హామీలు ఇచ్చి మోసం చేయడమా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు గ్రామ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని, ఖర్చులు కొండంత, భరోసా ఆసరా గోరంతని తెలిపారు. అమ్మఒడి కింద ప్రభుత్వం 12,000 ఒక బిడ్డకి ఇస్తుందని, రాష్ట్రంలో అందరికీ ఒకే బిడ్డ ఉండాలా, 2 పిల్లలు ఉంటే అమ్మఒడి ఇవ్వరా అని ప్రశ్నించారు. జగనన్న పథకాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో గుంజుకునేలా ఉంటాయన్నారు. మట్టి బిందె ఇచ్చి వెండి బిందె ఎత్తుకుపోతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి భరోసా ఉందని చెప్పే పరిస్థితి లేదని, జాబ్ క్యాలెండర్ అని జగనన్న నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబును హేళన చేసిన జగన్ చేసిందేమిటని నిలదీశారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని తెలిపారు. బాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలని, రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, హస్తం గుర్తు మన రాష్ట్రానికి ఒక అభయహస్తమని తెలిపారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న, ఇంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు, ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు, వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని, వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడిలో చేసో, వాళ్ళను దౌర్జన్యం చేసో, లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మీద దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులకు ఆ పదవిస్తే హోంమంత్రి, అది కూడా రక్షణ కల్పించాల్సిన హోం శాఖ, దళితురాలయ్యుండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కాంపిటెన్స్ ఏమిటి? మీరు ఎందుకున్నట్టు ఆ పదవిలో రాజీనామా చేయొచ్చు కదా. మానసిక ఒత్తిడితో టీడీపీ నేత బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదని, ఇప్పుడు చంద్రుడిని చూస్తున్న వ్యక్తికి త్వరలోనే సూర్యుడిని చూపిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్ భానునగర్ ఏరియా తదితర ప్రాంతాలలో డివిజన్ ఇన్ఛార్జి కనపర్తికొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని, దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో పేదవారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా స్థానిక కార్పొరేటర్ తీరు ఉందన్నారు. సెంట్రల్లో 20 రోజుల నుండి ప్రతి గడపకు వెళ్తున్నామని, తమ పాలన పట్ల ప్రతి ఒక్కరూ మంచిగా స్పందిస్తున్నారన్నారు. బోండా ఉమ 5 ఏళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ తెలియదని, ఈ 4.5 ఏళ్లలో ప్రజల మొహం ఒక్కసారైనా చూశాడా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం మహిళల వద్దకు వస్తే చీపుర్లతో తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పేదవారికి సహాయం చేయలేని మనస్తత్వం ఉన్న వ్యక్తులు కార్పొరేటర్గా ఉండడం మాకు దౌర్భాగ్యం. ఇది విజయవాడ నగరానికి దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవరైనా కానీ అవసరం ఉంటే కనుక పేదవారికి సహాయం చేసేటట్టు ఉండాలి తప్ప, అలా కాకుండా పేదవారికి రోడ్డు వేస్తేనే అడ్డుపడుతున్న కార్పొరేటర్లు ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఏదేమైనా కానీ వాళ్ళు అడిగిన చోట పనిచేయడానికి మేము సాయశక్తులను కృషి చేస్తామని కూడా మేము తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో గత సుమారుగా నేను ఒక 15-20 రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా చక్కటి ఆశీర్వాదం, హారతలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగనన్నే రావాలని చెప్పని వాళ్ళంతా కోరుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, పరిపాలన విధానం కావచ్చు, అభివృద్ధి పదం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి
మీరెవరు కూడా రావాల్సిన పని లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉంటామని చెప్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు 2 పెన్షన్లు ఉంటే ఒక పెన్షన్ రావడం అనేది, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వారికి కొంత ఒక 5-6 దృష్టికి వచ్చారు. దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో 1-2 పెండింగ్ ఉన్నాయి, వాటిని మళ్ళీ సార్ట్ అవుట్ చేస్తాం. వాటన్నిటిని కూడా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పథకాలు అందించాలనేది మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. గతంలో చంద్రబాబు లాగా జన్మభూమి కమిటీలని చెప్పని తెలుగుదేశం పార్టీ మద్దతు పరులకి ఓటేయడం, పథకాలు ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదు. అందరికీ కూడా మంచి చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే హస్తిన బాట పట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీతో ఎందుకు కలవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అవినీతికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరూ ఎందుకు ఢిల్లీ వెళ్లారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమా, స్వప్రయోజనాల కోసమా అంటూ నిలదీశారు. జగన్, చంద్రబాబు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికే హస్తిన బాట పట్టారని కేవీపీ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఏ సాధించారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమయానుకూల రాజకీయ చతురుడు, మహామహులను పల్టీలు కొట్టించిన ఘనత ఆయనకే చెందుతుందని కేవీపీ విమర్శించారు. తన రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారని, 2019లో పొత్తుల విషయంలో రాహుల్ గాంధీని పల్టీ కొట్టించారని వెల్లడించారు. అవకాశవాదంతో ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని, తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. అభద్రతా భావం కలిగినప్పుడల్లా చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్లో మీరందరూ చూశారు నేను ఏ విధంగా నా శక్తికి మించి పోరాటం చేశానో, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి మేళ్లు జరిగే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించానో మీరందరూ చూశారు. ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మొత్తం బీజేపీ పార్టీ ముక్తకంఠంతో 2014 ఫిబ్రవరిలో లాస్ట్ సెషన్, ఆ ఎన్నికలకు ముందు మేము పవర్లోకి రాబోతున్నాం, రాగానే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఇదంతా రికార్డ్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయాలే. దాని తర్వాత విభజన చట్టంలో ఉంచిన ఇవి సరిపోవు, రెవెన్యూ డెఫిసిట్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, రాష్ట్ర రాజధానిని కోల్పోవడంలో అని బీజేపీ వారు పదే ఉద్ఘాటించడం జరిగింది. మోడీ గారిని 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఎవ్వరూ కూడా మా మొహాన మట్టి కొట్టావు, రాజధాని మీద మట్టి చల్లావు, పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొని వచ్చి మాకు రాజధాని లేకుండా చేసావని ఒక్కరు కూడా ప్రశ్నించినట్టు నాకైతే ఎక్కడా దాఖలాలు లేవు. గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతవార్షికోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఈ ఉత్సవాలకు తొలి రోజునే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు దివ్య బలిపూజ సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో భక్తులు లక్షలాదిగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని మత పెద్దలు తెలిపారు. సుప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత సన్నిధిలో 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గుణదల బిషప్ గ్రాసీ హైస్కూల్ వేదికగా బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఇతర మత పెద్దలు పాల్గొని సాంప్రదాయబద్ధంగా దివ్య బలిపూజ సమర్పించారు. పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. యేసుక్రీస్తు లూర్దు మాతను స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. గుణదల క్షేత్రం 100వ వసంతంలోకి అడుగడిగిన శుభ సందర్భంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో ఈ ఏడాది లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశాలున్నాయని మత పెద్దలు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని మాన్సిగ్నర్ మొవ్వల ప్రసాద్ తెలిపారు.
ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 1000 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన గుణదల మేరీమాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. తొలి రోజునే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. దిగువనున్న చర్చిలో జరిగే ప్రత్యేక ఆరాధనల్లో పాల్గొన్న అనంతరం మరియమాతను మదినిండా నింపుకొని కొండపైకి చేరుకుంటున్నారు. క్రైస్తవులతో పాటు అన్యమతస్థులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తున్నాయి. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మేము ఎలా పెరిగాం, మా భక్తిలో పెరిగాం, ఈ విశ్వాసంలో పెరిగాం, ఆ తల్లి దీవెనలు పొందాం. ఇలా పొంది చూసిన చాలా చాలా కుటుంబాలు, మా మేత్రాసనంలో ఉన్న అన్ని క్రైస్తవ కుటుంబాలు చాలా ఎదిగాయి, ప్రయోజకులయ్యారు చాలామంది. ఎందుకంటే ఆ తల్లి దీవెన ప్రకారం ఇక్కడ సంస్థలన్నీ స్థాపింపబడ్డాయి. దేవునికి స్తోత్రము, మరియమాతకు వందనాలు. ఒక చిన్న కుగ్రామములో 14 సంవత్సరాల ప్రాయములో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు లోక రక్షకుడైన క్రీస్తు తల్లిగా ఎన్నిక చేయటం చాలా గొప్ప విశేషం. దేవుని దగ్గర నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ దేవదూతలు ఈ మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని చెప్పి తన జీవిత విధానం ద్వారా దేవుడు ఆమెను మెచ్చుకునేటువంటి రీతిలో జీవించినటువంటి విధానం ఇది చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి మరియ తల్లిని తల్లిగా భావించి అందరూ ప్రార్థన చేయడం జరుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మాట్లాడవలసినదంతా కూడా క్రీస్తు ద్వారా మాట్లాడాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే విజయవాడ 1 టౌన్ వసలత సముదాయంలో పనిచేస్తున్న గుమస్తాలు కార్మికులకు సొంత ఇంటి కలను తప్పకుండా నెరవేరుస్తామని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 1 టౌన్ వస్త్రలత కాంప్లెక్స్లో జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్, జనసేన టీడీపీ శ్రేణులు కలిసి పర్యటించారు. ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులను కలిసి ఆప్యాయంగా పలకరించి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. వస్త్రలతలో నెలకొన్న సమస్యలను పోతిన మహేష్ వ్యాపారస్తుల నుంచి అడిగి స్వయంగా తెలుసుకున్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వస్త్రలతలో మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలతో వినియోగదారులు, వ్యాపారస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాపారస్తుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని మహేష్ చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం వస్త్ర వ్యాపార రంగంలో పనిచేస్తున్న గుమాస్తాలు, కార్మికులకు ఇళ్లు కేటాయించి సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వస్త్రలతలో అదనంగా టాయిలెట్స్, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని పోతిన మహేష్ వ్యాపారస్తులకు చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి పార్కింగ్ సమస్య కానీ, టాయిలెట్ సమస్య కానీ, అదేవిధంగా అద్దె సమస్య కానీ, అభివృద్ధి సమస్య కానీ చిత్తశుద్ధితో పనిచేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి పెద్దలు తెలియజేశారు, కొత్త మాసు పెద్దలు తెలియజేశారు. వారు కూడా పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, అది వాస్తవం. మరి వస్త్రలత కాంప్లెక్స్ రాష్ట్రానికి నడిబొడ్డునుంది. ఇదొక తలమానికం వ్యాపార రంగంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, స్థానిక ప్రభుత్వం కూడా వస్త్రలత సమస్యల మీద దృష్టి సారించాలి. వ్యాపారస్తుల దగ్గర నుంచి అద్దె వసూలు చేసుకోవడం మీద, అద్దె పెంపకం మీద మీరు ఖచ్చితంగా దృష్టి సారించాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి వసతుల లేమి మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, పార్కింగ్ ఇబ్బందులను తొలగించేలాగా చర్యలు చేపట్టాలి. దాంతోపాటుగా ఇక్కడ బాత్రూమ్ సమస్య సుదీర్ఘంగా చెప్తా ఉన్నారని నాకు కూడా బాధగా ఉంది. గతంలో కూడా నేను సందర్శించాను, అప్పుడు కూడా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ సమస్య మీద కూడా స్పందించి తీరుతాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గుమస్తాలకు కానీ, కార్మికులకు కానీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక్కటే మాట చెప్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి
సొంత ఇల్లు లేనటువంటి పేద సామాన్య వర్గాలకి పశ్చిమ నియోజకవర్గంలోనే ఇళ్ళు కట్టించేటువంటి ఏర్పాటు చేసి తీరుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను కార్మిక సంఘాలు చేపట్టనున్నాయని ఏఐటియుసి సిఐటియు నాయకులు ఓబులేషు ఉమామేశ్వరరావులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబులేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. రైతులు ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి అమలు చేయలేదన్నారు. నల్ల చట్టాలు పెట్టి వ్యవసాయ భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూశాడన్నారు. దానికి వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘంగా చేసిన పోరాటం వల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్న ఆ విధానాలనే దొడ్డిదారిన ప్రవేశపెడుతున్నదని చెప్పారు. విద్యుత్ చట్ట సవరణను ఉపసంహరించుకుంటానని చెప్పి పార్లమెంట్లో అమలు చేశాడన్నారు. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేశాడన్నారు. వేతన సవరణ చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రధాని 10 ఏళ్ల పదవీ కాలంలో 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 25% ఆత్మహత్యలు, నిరుద్యోగం పెరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవీ కూడా ఈ కాలంలో పరిష్కారం కాల. కార్మికుల కనీస వేతనాలు పెరగల, కార్మికులకి సంబంధించినటువంటి జీవనోపాధి పెరగల. అదే రకంగా ఈరోజు కార్మికులకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తూ 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా వారు తీసుకొచ్చారు. తీసుకురావటమే కాదు, ఈరోజు భారతదేశంలో ప్రజలకి కీలకమైనటువంటి సంపదని, సేవల్ని అందిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని పూర్తిగా అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే ఉన్న పబ్లిక్ సెక్టార్ని అమ్మేయటం కాదు, మన రాష్ట్రంలో 32 మంది బలిదానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అదానికి, జిందాల్కి, అదే రకంగా పోస్కో కంపెనీకి అమ్మేయడానికి ఈరోజు పూనుకోవటం గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి అక్కడ తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయలే. అదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు విభజన చట్టంలో హామీలను కానీ, ప్రత్యేక హోదాని కానీ ఏ ఒక్కటి కూడా ఈ కాలంలో మోడీ ప్రభుత్వం అమలు జరపల. అభివృద్ధి అంటే ఉద్యోగాల కల్పన ఉండాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా నెలకొల్పాలి. ఇవి ఏ ఒక్కటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు. ఉన్న వాటిని అమ్మేస్తూ ఉంది, ఉపాధి అవకాశాలు చూపించలేదు. ఆయన హయాంలో దాదాపు 25 కోట్ల మందికి ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి. భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కుదించి 4 కోడులుగా తయారు చేసి ఇవాళ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు మాట్లాడే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ పార్లమెంటును ఖాతరు చేయడు, రాజ్యాంగాన్ని ఖాతరు చేయడు, ప్రతిపక్షాన్ని ఖాతరు చేసేటువంటి స్థితిలో లేకుండా ఒక ఏకపక్ష నిరంకుశత్వ వైఖరితో, మత ఉన్మాదముతో ఆయన ఊగిపోతూ. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు తెలిపారు. ఆర్యవైశ్యులకు మోక్షాన్ని ప్రసాదించే శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నగరంలోని 1 టౌన్ పూజారివారి వీధి లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్, అవోప కృష్ణ మహిళా విభాగం, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, అర్బన్ యువజన సంఘం సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ మాఘశుద్ధ విధియ ఆదివారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి 102 మంది కన్యలతో కలశాల ఊరేగింపు, కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ వాసవి అమ్మవారికి వివిధ అభిషేకాలు, మోక్షగుండ సందర్శనం, పూర్ణాహుతి, తీర్థప్రసాదాలు, హోమ భస్మ ధారణతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆర్యవైశ్యుల వ్యాపార అభివృద్ధితో సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. 2వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఆ రోజు ఉదయం 8:30 కృష్ణానది దుర్గా ఘాట్ వద్ద నుంచి 102 మంది కన్యలతో కలశాలతో ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తాం. అదేవిధంగా తర్వాత వాసవి అమ్మవారికి అభిషేకం జరుగుద్ది. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ, ప్రతి ఏటా ఎంతో వైభవపేతంగా వాసవి మాత ఆత్మార్పణ మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినోత్సవ మహోత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఇందులో అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజు కన్యలతో 102 మంది కన్యలతో కలశాల ఊరేగింపు ఉన్నది. అంతేకాకుండా తర్వాత అభిషేకాలు ఉన్నాయి, కుంకుమార్చనలు ఉన్నాయి, లలితా సహస్రనామ పారాయణము, ఈ విధంగా అన్నదానము, అక్కడ ప్రసాదాలు, అన్న సంతర్పణ అన్నీ జరుగుతాయి. అనంతరం డూండి రాజేష్, కొణిజేటి రమేష్లు మాట్లాడుతూ, ఆత్మార్పణ మహోత్సవానికి విచ్చేసే భక్తులు సుమారు 4 నుంచి 5,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. 11వ తారీఖున లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం అన్న వితరణ జరుగుతుంది. కావున వైశ్య సోదర సోదరీమణులు అలాగే కన్యకా పరమేశ్వర అమ్మవారిని భావంగా భావించి కోరికలు కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళలు కానీ కన్యలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలా అయితే ఆర్యవైశ్య సోదరులు అందరం కూడా 1 టౌన్లో ఉండే ఆర్యవైశ్యులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి గవర్నర్పేటలో 150 సంవత్సరాల క్రితం కొలువుదీరిన శ్రీ 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 నూకాలమ్మ దేవాలయంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 116 బిందెలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించామని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఎంతో పవిత్రమైన ఈ దేవాలయంలో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు. గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా 150 సంవత్సరాల క్రితం కొలువు తీరిన శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు మాట్లాడుతూ, అమావాస్య సందర్భంగా నూకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయాన్ని చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. గత 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. అంతకు ముందు నుంచి కూడా ఉంది. అయితే మాకు తెలియదు. మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే 150 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఈ గుడి అని చెప్పారు. అయితే అమ్మవారు కొంచెం హైట్ లేపుదామని పెద్దవాళ్ళు లోపలికి వంగి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కొంచెం హైట్లు లావడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. పూజ చేయడానికి వీలు అవ్వడానికి, పూజలు అవి బాగా చేయడానికి, మళ్ళీ అమ్మవారి ఉగాది సంబరాలు అవి బాగా చేయడానికి మేమందరం వచ్చి ఇక్కడ తాగేసి అరుగు ఉంది కదా, అరుగు మీద బాగా తాగేసి కూర్చొని గొడవలు చేస్తున్నారు. గుడి అని కూడా లేకుండా మేము తిరిగి అడుగుతుంటే మళ్ళీ మా మీదే రివర్స్ గొడవలు ఆడుతున్నారు. ఇక్కడ తాగుతాయా, మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళండి అంటే కూడా మేము వెళ్ళము, ఇక్కడే తాగుతాము, ఇక్కడే ఉంటామని మమ్మల్ని చాలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నూకాలమ్మ తల్లి సత్యంగల తల్లి 150 సంవత్సరాలు, సుమారుగా 150 సంవత్సరాలు ఆమె వెలిసింది. చాలా సత్యంగల తల్లి, కోరిన కోరికలంది తీర్చే మహాతల్లి. ఈ రోజున అమావాస్య సందర్భంగా ఇక్కడ నూకాలమ్మకి సుమారుగా 116 బిందెలతో అమ్మవారికి వాళ్ళ అభిషేకం చేసి పూజలు అభిషేకాలు చేశారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ పూజ చేసుకోవడానికి అమ్మవారి నూకాలమ్మకి కొద్దిగా హైట్ కొంచెం ఉంటే పెద్దవాళ్ళంతా చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొంచెం హైట్ లేపితే లోపల పూజ చేసుకోవడానికి ఎప్పుడు వస్తూ ఉంటాం. బాగా నమ్మకము. అమ్మవారి గుడికి లోపలికి వెళ్ళాలంటే
వీలు అవ్వట్లేదు. హైట్ తక్కువ ఉండటం వల్ల పెద్దవాళ్ళం లోపలికి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. అందుకే కొద్దిగా హైట్ లేపడానికని ప్రయత్నిస్తున్నారండి. అందరూ సహకరించి అందరూ కొద్దిగా సహకారం చేయాలని. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపడుతున్నట్లు శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివసూర్యుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భవానీపురంలోని బొచ్చుల శ్రీధర్ ఇంటి నుంచి రథయాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. లోక కళ్యాణార్థం శ్రీ శివజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపట్టనున్నట్లు శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రికను సూర్యరావుపేటలోని శివాలయంలో శ్రీ శివజ్ఞాన పీఠాధిపతి శ్రీ 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 శివాచార్య స్వామి అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా నిర్వహించే భార్య సహిత నవగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా 58 రోజుల పాటు విజయవాడ నగర వ్యాప్తంగా సూర్యరావుపేటలోని శ్రీ శివజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి రథయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు 5 అడుగుల శివసూర్యుని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కూడా చేయనున్నట్లు తెలిపారు. యాత్ర ప్రారంభోత్సవాన్ని భవానీపురంలోని బొచ్చుల శ్రీధర్ ఇంటి నుండి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 16వ తారీఖున సింగనగర్లోని సరళాదేవి కళ్యాణ మండపంలో సూర్యవ్రతం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జరిగే రథయాత్రలో యావత్తు ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాన్ని 11వ తారీఖు నాడు యాత్రా రూపంలో భవానీపురం బచ్చు శ్రీధర్ గారి ఇంటి దగ్గర నుండి యాత్ర ప్రారంభించి తదుపరి సింగినగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో 16వ తారీఖు నాడు రథసప్తమి రోజు సాయంత్రం సూర్య వ్రతాన్ని విశేషమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సూర్యదేవుని ఆరాధనలో భాగంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రుసుము రహితంగా 9 నవగ్రహ వ్రత సంకల్పం జరిగినది. మాకు తెలిసినంత వరకు ఈ మన గుడిలోనే ప్రప్రథమంగా చేయుతున్నారు. అలాగే 5 అడుగుల నవపాషణ సూర్యుని నిర్మాణం కూడా ఈ భాగంలో చేస్తున్నారు. దీనికి భక్తులందరూ ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చి 8 నవగ్రహాలకి దాతలుగా వాగ్దానం చేశారు. 58 రోజులు మరి రథయాత్ర చేయడం రేపు 11వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. విజయవాడ మహానగరంలో అనేక ప్రాంతాల నుండి ప్రతిరోజు రథయాత్ర చేసి భక్తులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కనువిందు చేయనున్నారు. మరి ఇందులో దాతలు ముందుకొచ్చి ఈ నవగ్రహ ప్రతిష్టకి సహకరించి అలాగే మన సేవాదళ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనందించి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి విజయవాడ మహానగరంలో ప్రజలందరూ కూడా 50 మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ ట్రస్ట్ అధ్యక్షుడు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ, ఎంపీపీ వై నగేష్, జడ్పీటీసీ కొమరవల్లి గంగా భవానీ, జిల్లా మలేరియా ఆఫీసర్ డి రామారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శిబిరానికి విచ్చేసిన ప్రజలను వైద్యులు కిరణ్మయ్, సునయాన, బద్రీనాథ్తో పాటు పలువురు వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా ప్రభుత్వం అందజేసిన మందులను అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు గోడవల్లి రత్నసుధాకర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ, ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ, ఆత్మూరి బాలాజీ, రాయి శివపార్వతి, మోర్ల ఆంజనేయులు, గ్రామ సెక్రటరీ శ్యామలరావు, అన్ని విభాగాల ఉద్యోగులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కిచెన్ గార్డెన్ పేరుతో బెండకాయ, మిరప, టమాటా, క్యాబేజీ, ఆకులు, ఉసిరి, బచ్చలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలను పండిస్తున్నారు. వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందని, రైతులు పడే కష్టాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నామని విద్యార్థులు చెప్తున్నారు. పెరుగుతున్న ఆధునీకరణ వల్ల యువత ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎవరూ పెద్దగా ముందుకు రారు. విద్యార్థులను వ్యవసాయానికి దగ్గర చేయాలని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు, కానీ ఆచరణలో మాత్రం చూపించరు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి చెట్లతో ఉన్న 2 ఎకరాల భూమిని విద్యార్థులే చదును చేసి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి చోట కల్తీ ఎక్కువగా జరుగుతోందని, ముఖ్యంగా కూరగాయల సాగులో విపరీతంగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు పాఠశాల ఆవరణలోనే కిచెన్ గార్డెన్ పేరుతో సాగును ప్రారంభించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు, కొంతమంది చౌకీదారులు కలిసి స్వయంగా పొలుగు పారలతో వివిధ రకాల కూరగాయల మొక్కలను నాటారు. బెండకాయ, మిరప, టమాటో, క్యాబేజీ, సోరేల్ ఆకులు, ఉసిరి, బచ్చలి, కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. హాస్టల్ భోజనశాలలో వచ్చే తినుబండారాల వ్యర్థాలను కంపోస్టుగా తయారు చేసి మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు. మెస్ నుండి వచ్చే కూరగాయల వ్యర్థాలను కంపోస్టుగా ఉపయోగిస్తారు. మొక్కలకు నీరు పోయటంతో పాటు అవి పెరిగేందుకు ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ జలాలు డై ఎక్స్ట్రాస్గా మార్చి మొక్కలకు ఎరువుగా వేస్తారు. తాము వ్యవసాయం చేస్తున్న క్రమంలో పంటను పండించేందుకు రైతులు పడే కష్టాలు తెలుస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఇక తమ పాఠశాలలో ఉన్న బీడు భూమిని అధ్యాపకుల సహకారంతో సాగు భూమిగా మార్చామని విద్యార్థులు తెలిపారు. వ్యవసాయం గురించి తరగతి గదిలో ఉండి నేర్చుకునే కంటే పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తేనే తమకు వ్యవసాయం అంటే ఏంటో అర్థమైందని చెప్పారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు చురుకుగా కూరగాయల సాగులో పాల్గొన్నారు. వారానికి ఒకసారి గార్డెనింగ్ సమయంలో మొక్కలను శుభ్రపరచడం, మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులలో ఉపాధ్యాయులు కూడా నిమగ్నమై ఉంటారు. విద్యార్థులంటే పుస్తకాలతో కుస్తీలు పట్టడమే కాదు, సేంద్రియ వ్యవసాయం చేస్తూ నవోదయ విద్యాలయ విద్యార్థులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మేము కిచెన్ గార్డెనింగ్ చేస్తున్నాము. దాంట్లో చాలా రకాల మొక్కలు పెంచుతున్నాము. మా స్టాఫ్ అలాగే మేము కలిసి ఆ ఫార్మింగ్ అంతా రోజు చేస్తాము. అలాగే అలా చేయడం వల్ల మాకు స్టడీ మీద ఉన్న స్ట్రెస్ పోద్ది. అలాగే మేము సైన్స్లో నేర్చుకునేవి ప్రాక్టికల్గా చేసి నేర్చుకోగలుగుతున్నాం, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇంకా దానివల్ల అలా చేయడం వల్ల ఏంటంటే బయట చాలా వరకు పెస్టిసైడ్స్ అవి వేసి పెంచిన మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మేము న్యాచురల్గా తినగలుగుతున్నాము. అండ్ అలాగే వాటి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇంకా మాకు అలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఊళ్ళో ఉన్న 2 ఎకరాల బీడు భూమిని మా ప్రిన్సిపల్ సార్ మరియు మా టీచర్స్ వల్ల సహకారంతో ఈ బీడు భూమిని అనేదాన్ని సాగు భూమిగా మార్చగలిగాము. మా స్కూల్లోనే రకరకాలుగా ఎన్నో పంటలు పండిస్తున్నాము. మా టీచర్ సహకారంతో ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాము. ఏమేమి పంటలు అంటే వంకాయ, టమాటా, బ్రాకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, ఇంకా అనేక రకాల పంటలు పండిస్తాము. ఈ పంటలు ఎలా పండిస్తున్నామంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం మా స్కూల్లో వేస్ట్తో మా మెస్లోంచి వచ్చిన వేస్ట్ని డీకంపోజ్ చేసుకొని వాటికి ఎరువులుగా వేస్తూ ఏ కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ పంటలు అనేవి పండిస్తున్నాం. పండించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా కంపోస్ట్ యూస్ చేసి పండించుకుని మేమే వాటిని హార్వెస్ట్ చేసి మేమే తినడం, మేమే పండించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బయట అయితే కెమికల్స్ ఇవన్నీ యూస్ చేసి పండిస్తారు, అవి హెల్త్కి అంత మంచిది కాదు. సో మా అంతటి మేమే చాలా ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా కంపోస్ట్ కూడా మేమే తయారు చేసి మంచిగా వాటర్ వేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్క మొక్కకి వెళ్ళేటట్టు మేమే వ్యవసాయాన్ని కూడా నేర్చుకున్నట్టు చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వాటర్తో పాటు ఇది కూడా ఒక కార్యక్రమంగా చూసుకొని మేము దాన్ని పండిస్తున్నాము. బయట రైతులు ఎలా అయితే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని మేము తెలుసుకుంటున్నాము. అలాగే చూసుకున్నట్లయితే బయట కూరగాయల గురించి తెలిసిందే కదా, కల్తీ అని బాగా ప్రచన అవుతుంది. అలా ఏం కాకుండా మా కళ్ళ ముందే ఏ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేకుండా మా సొంత ఎరువుతోనే మా పంటలు అనేది పండిస్తున్నాము. అలాగే ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యం. అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మా చేతితో మేము తెలుసుకుంటున్నాము. ఇదే ప్రధాన ఉపాధ్యాయుల వారు మాకు తెలియజేయడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని సాధిస్తున్నాం. విద్యార్థులకు ప్రాక్టికల్గా వ్యవసాయం అంటే ఏమిటి, వ్యవసాయం ఎలా చేస్తారు, దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు, ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా మనం విద్యార్థులకు తెలియచెప్పవచ్చు అనే ఉద్దేశంతో
నేను ఇక్కడ చేరినప్పటి నుంచి విద్యాలయంలో వ్యవసాయం చేసే విధానం మీద ఏ విధంగా చేస్తే వ్యవసాయం విజయవంతం అవుతుంది, కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్తో మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమ్మర్లో గత సమ్మర్లో నేను చేరినప్పటి నుంచి ఎక్కడైతే విద్యాలయంలో ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలని అక్కడ ఉన్నటువంటి నిరుపయోగంగా పడినటువంటి మొక్కలని, దాన్ని వేస్ట్ ప్లాంట్స్ అంటాము, ఆ అన్వాంటెడ్ ప్లాంట్స్ని రిమూవ్ చేయడం, ఆ స్థలాలలో మనకు కిచెన్ గార్డెన్లో ముఖ్యంగా ఈ వాతావరణంలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల్ని పెంచి ప్రణాళిక వేయడం జరిగింది. విద్యార్థులు వచ్చిన తర్వాత సమ్మర్ తర్వాత విద్యార్థులు రీఓపెనింగ్కి జూలై 1కి రావడం జరిగింది. జూలై 1న విద్యార్థులు వచ్చినప్పటి నుంచి వారితో చర్చించి ఇలాంటి కార్యక్రమం చేపడదామనే ఆలోచనలో ఉన్నాను, దానికి మీ సహకారం కావాలని విద్యార్థులను అడిగితే విద్యార్థులందరూ కూడా నా యొక్క ప్రయత్నాన్ని వాళ్ళు ఆమోదించారు. అలాగే ఉపాధ్యాయులతో కూడా ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది. వారు కూడా నా ఆలోచనకి అనుగుణంగా మనం మన విద్యాలయంలో కిచెన్ గార్డెన్ని ప్రమోట్ చేద్దాం, దాని ద్వారా విద్యార్థులకి వ్యవసాయం పట్ల ప్రాక్టికల్